నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సమాజంలోని ప్రజాశ్రేయస్ కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు మరిన్ని ముందుకు రావాలని, ప్రజలందరూ సమానత్వం, మానవత్వంతో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. తెల్లాపూర్లో ఏఎస్కే ఫౌండేషన్ నిర్వాహకులు, తెల్లాపూర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భరత్ ఆధ్వర్యంలో సి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అమృత సత్తయ్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఏఎస్కే చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రస్తుతం సమాజంలో కార్మికులతో పనిచేయించుకుని వారి సంక్షేమాన్ని గాలి కుదిలేస్తున్నారని వాపోయారు. లేబర్ కుటుంబాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన దిశగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు. जगदीश अन्ना की बोलो जग अन्ना నిర్ణయించే శక్తులని ఇక్కడే నేర్పిస్తారు. జెండర్ అంటే ఏంది, జాతీయవాదం వెనక ఉన్న మర్మమేంది, సివిల్ సర్వీస్ కాన్షియస్నెస్ లేనిదే నువ్వు నాయకుడివి కాలేవు. ఇక రెండోది ఆంగ్ల నైపుణ్యం. ఇది దొరకదు మన విముక్తి భాష. ఇక్కడే పట్టింపులుండవు. తప్పు ఎక్సెల్ నుంచి ఏఐ వరకు 3 నెలలు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ ఉద్యోగాలు వచ్చేంత వరకు ట్రైన్ చేసినటువంటి సంస్థ. నేను చూసిన ఇక్కడ ప్లే సైన్స్ చదువుకోవడానికి వచ్చి తన మావ అత్త కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితి లోపల వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను ఇక్కడ చదువుకుంటా అని చెప్పిస్తే సత్తయ్య గారు కూర్చో. And the books to Harshini as well. Professor Venkatesh sir and secured 540 marks out of 6 his education support and also few token of appreciation from our side. And then Shireen Begum is a student from government school. Sir, I request Professor Venkatesh sir to please come on to the dais. We have to felicitate students. I also request మంత్రి గారి చేతుల మీదుగా సన్మానం చేసేటువంటి सर लुकिए सर come on జగదీష్ అన్న గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. is a national bodybuilding player. सर इच्छुगा జై ఫులే జై భీమ్ చెప్తూ ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ ముఖ్య అతిథి మన ప్రొఫెసర్ కాంచా అల్లయ్య గారు, షెపర్డ్ గారు. ఎందుకంటే వారు నాకు ఒక 10 రోజుల క్రితం ఫోన్ చేసి ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనసుతో, ఎవరికైతే గొప్ప మనసు ఉంటుందో ఆ గొప్ప మనసు ఉండే వాళ్ళకి ఇన్ని మంచి ఆలోచనలు వచ్చి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ స్థాపించి మళ్ళీ దాంతోపాటు ఒక పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంటే నేను ఇలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఎక్కడ చూడలేదు. చాలా స్పోర్ట్స్ స్టేడియంస్ కాంప్లెక్సెస్కి వెళ్ళాను కానీ ఇన్ని మంచి ఫెసిలిటీస్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఏదైతే ఫెసిలిటీస్ చేస్తున్నారో ఆ డీటెయిల్డ్ వైజ్ మీరు ఏదైతే వెళ్ళినారో నిజంగా మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. దీంట్లో మనం చూస్తే ఈ ఆస్క్, ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో చూస్తే మనం చాలా నేర్చుకోవచ్చు. దాంట్లో ఒక క్రమశిక్షణ ఉంది,
ఒక పట్టుదల ఉంది, ఒక కోట్లాది రూపాయలు వస్తుందని చెప్పి ఆలోచన ఉంటుంది. కానీ సత్యయ్య గారు లేదు, మనము సమాజానికి ఎవరికైతే స్తోమత లేదో వారికి కూడా ఒక అవకాశం కల్పించాలి. వారికి ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వారు కూడా పెద్ద స్పోర్ట్స్ మెన్ అవుతారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఎదుగుతారని చెప్పి ఆ ఆలోచనతో నేను నిజంగా సత్యయ్య గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఎందుకంటే నేను చూసింది ఇది కూడా ఈ లాస్ట్ 2 అవర్స్లో ఇక్కడ ఉన్నప్పుడు అందరు కుటుంబ సభ్యులు కూడా అదే ఆలోచన ఉంది. వాళ్ళ నాన్నగారికి ఉన్న ఆలోచన లేదు, మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి, మనం కూడా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఏదైతే భావన ఉందో చెప్పినారు. బాధ్యత కూడా వారికి కూడా ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ అయితే డెఫినెట్లీ కాంచాలయ్య గారు ఒక మంచి ఐడియా ఇచ్చినారు. సార్ ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ కాంపిటీషన్గా ఉండాలనుకుంటే ఇంగ్లీష్ నేర్పించేది అవసరం ఉంది. అందరికీ ఈ సంస్థలో ఎవరు కూడా తెలుగు మాట్లాడేది లేదు, కేవలం ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి ఆ ఆలోచనతో. ఎందుకంటే నేను మొన్న జర్మనీ వెళ్ళొచ్చినప్పుడు కూడా అక్కడ అందరికి కూడా చెప్పినారు, సార్ మాకు జర్మన్ లాంగ్వేజ్ ఉంటే మేము ఎంత ఎంప్లాయ్మెంట్ అయినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సో కాంచాలయ్య గారి మనం నాకు కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా చాలా స్పోర్ట్స్ ఆడేవాడిని. మా పబ్లిక్ స్కూల్లో నేను క్రికెట్ క్యాప్టెన్ ఉంటిని, తర్వాత ఐ వాజ్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్. మా మెడికల్ కాలేజ్లో కూడా ఐ వాజ్ స్పోర్ట్స్ మ్యాన్. నాకు నా పర్సనల్ ఎగ్జాంపుల్గా నిజంగా ఒక మంచి క్యారెక్టర్ కావాలనుకుంటే, ఒక సక్సెస్ఫుల్గా మనము ముందుకు వెళ్ళాలనుకుంటే స్పోర్ట్స్లో డెఫినెట్లీ అందరు పేరెంట్స్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ స్పోర్ట్స్ ఫర్ ద చిల్డ్రన్. ఎందుకంటే స్పోర్ట్సే మనకు అది ఉంటుందన్నమాట. నేను వెన్ ఐ ఫినిష్ మెడిసిన్ చేసిన తర్వాత మా నాన్నగారు కార్మిక నాయకుడు, నేను అందరికీ తెలిసిన విషయమే. వారు హైదరాబాద్ ఇండస్ట్రీస్లో అక్కడ 5 రూపీస్ చెప్పినారు, లేదు ఇది నా డ్రీమ్, నువ్వు ఉండి దీన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆ రోజులలో నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చాడు. కానీ వాట్ ఎవర్ ఐ లెర్న్డ్ ఇన్ స్కూల్, ఎందుకంటే ఎడ్యుకేషనల్ సంస్థ చాలా ఇంపార్టెంట్. మా స్కూల్లో నేర్చుకున్న ఎన్విరాన్మెంటు, తర్వాత ఏదైతే డిసిప్లిన్ ఉండనో క్రమశిక్షణ నిజంగా మా స్కూల్లో నేర్చుకోవడము, తర్వాత నాకు కూడా ఆ కక్ష ఉండే మా నాన్నగారు ఏదైతే చెప్పినారో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని. నిజాంపేట్ మండలం జడ్చెరువు తాండాలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జగదాంబాదేవి గుడి వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ హాజరై జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తాండావాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. थोड़े टवाल दर సిద్దిపేట జిల్లా కోహెడ్ మండల్ బస్వాపూర్ గ్రామం పెద్దమ్మ తల్లికి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిపించారు. ముదిరాజులు, ఇతర మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల్లో పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు ఆడబిడ్డలకు కొత్త దుస్తులు పెట్టి పొడిబియ్యం పూశారు.
మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర్ గ్రామంలో గ్రామ వాస్తవ్యులు ఎల్లిగారు రామకృష్ణారెడ్డి వారి సతీమణి వారి కుటుంబ సభ్యులచే పైతర్ గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యార్థం నూతన కళ్యాణ మండపాన్ని నిర్మించి ప్రారంభించారు. ఆదివారం మండపంలో స్వామివారి కళ్యాణం సత్యనారాయణ వ్రత కార్యక్రమం చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, రిటైర్డ్ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయలతో ప్రజల సౌకర్యార్థం గ్రామంలో కళ్యాణ మండపాన్ని నిర్మించడం ఎంతో సంతోషకరమని రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాపన్నగారు రవితేజరెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు సంతోష్ రావు, నాయకులు ఎలిగారు శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, భానుప్రకాష్ రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశం, భూమయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మా రామలింగేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ పెద్దలు, మన గ్రామస్తులు మరి ఊరికి ఏదైనా చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఒక ఫంక్షన్ హాల్ని కట్టించడం జరిగింది. ప్రజలందరికీ సంబంధించి కార్యక్రమం చేసుకోవాలంటే ఎక్కడో దూరం ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి ఆలోచనతో మరి దాదాపు 20 లక్షల రూపాయలు వెచ్చించి ఒక మరి కమ్యూనిటీ హాల్ని మరి వారు కట్టించడం జరిగింది. దాన్ని పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతోంది. నేను రామకృష్ణారెడ్డి గారిని, వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఆ స్వామి యొక్క ఆశీర్వాదం ఉండాలని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు గ్రామానికి చేసి ప్రజలకు ఉపయోగటువంటి కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని ఇవ్వాలని ఉమామహేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి అదేవిధంగా దానికి సంబంధించి కొంత షెడ్ ఇంకా అవసరం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. గ్రామస్తులు కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. మాట్లాడేసి దానికి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆ భగవంతుడు కూడా నియోజకవర్గ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు తీర్చేటువంటి శక్తిని ఇవ్వాలని, ఆ విధంగా ప్రభుత్వం కూడా సహకరించే విధంగా, రైతులంతా సుభిక్షంగా ఉండే విధంగా, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఉమామహేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. జై ఉమామహేశ్వర స్వామికి జై. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో తుక్కాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్య రవీందర్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, మల్లేశం, ధనరాజ్, శ్రీను, ఎలుక గంగయ్య, సీఈఓ నవీన్, పిఎస్సిఎస్ సిబ్బంది బేరప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ రామాయంపేట మండలం దామరచెరువు గ్రామానికి చెందిన స్వామి అనారోగ్య కారణంతో మరణించారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించి ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తెలియచేయగా వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కుస్తీ స్వామి, నందు, రమేష్, ఎల్లాగౌడ్, స్వామి, సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్తే నయ్య నేను ఎన్నయ్యను నయ్య ఎన్ని కష్టాలు నయ్య నేను అనుకుంటా నయ్య నేను ఎన్నయ్యను నయ్య మాట్లాడుకుంటానే మాట్లాడుకుంటా నయ్య 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 నేనేమి ఎత్తు నయ్య పట్టుకో సాగు చేతి పట్టు కొడక కొడక కొంచెం కొడక కొడక ఎద్దు కొడక అయ్యా ఏం ఎద్దు అయ్యా 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 మీరందరూ అయ్యా 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 బతుకమ్మకుంట ల్యాండ్ విషయంలో కోర్టును తప్పుదో పట్టిస్తూ ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో తలదూర్చి ప్రజలను తప్పుదో పట్టిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని అంబర్పేట నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎడ్ల సుధాకర్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నా ప్రైవేట్ ల్యాండ్ విషయంలో పత్రికా సమావేశం నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంబర్పేటలోని ఆయన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల సుధాకర్ మాట్లాడుతూ ఒక ఐపీఎస్ అధికారి ఉండి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను ధిక్కరిస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తూ తప్పుడు సమాచారం ప్రజలను ఆడిస్తున్న రంగనాథ్ను సస్పెండ్ చేయాలి. దీనిపై సెంట్రల్ హోమ్ మినిస్టర్కు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. సర్వే నెంబర్ 563/1లో ఉన్న 7 ఎకరాల తన ల్యాండ్ అగ్రిమెంట్ సెల్ను తప్పుపట్టడాన్ని రంగనాథ్ ఎవరు అని ప్రశ్నించారు. ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి రెవెన్యూ రికార్డులను మారుస్తావా? మీరు చేసిన హక్కులను కోర్టులో నిరూపించి మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ని హెచ్చరించారు. కాంప్లైన్స్ రిపోర్ట్ ఇవ్వమన్నది. ఎనీ ఫెన్సింగ్ ఉంటే ఎన్ని ఫెన్సింగ్ ఉంటే అది ఎందుకు తీస్తలేరో రీజనబుల్ అఫిడవిట్ ఇవ్వమన్నది. 69-70 మాత్రం 69-70 ఏముంది, వారికి సంబంధించింది మోడిఫికేషన్ చేంజ్ చేసినా మొత్తం తొలగించాలి. తొలగించి ఎక్కడ కూడా హైడ్రాకు సంబంధించిన విషయం అని ఎక్కడ కూడా అనుకూలమైనది ఇక్కడ ఉండదు. దానికి ట్యాంక్ కట్టినా ఆయననే ఒప్పుకున్నాడు. ఆ ట్యాంక్ నింపాలి. ఇంకొకటి ట్యాంక్ కట్టినాడు, ఆ మట్టంతా ఎక్కడ తీసుకెళ్ళినాడు, వెళ్ళేసి ఇక్కడనే పక్కకు అంబర్పేట అలీకే పక్కకు మొత్తం 100 ఫీట్ రోడ్ అయితే మొత్తం అక్కడ అమ్ముకున్నాడు. అక్కడ ఆర్డర్ వాళ్ళు నింపాలి కదా. అది నువ్వు 12/6 లోపల వాపస్ రావాలంటే ఏదో టెంపరీ ట్యాంక్ చేసినావో దాని మొత్తం ఆర్టిఫిషియల్ ట్యాంక్ చేసినావు, దాని మొత్తం నింపాలా. నింపినప్పుడు ఆ ప్రాబ్లం ఏముంటుంది? ఈ సపోజ్ టు బ్రింగ్ బ్యాక్ ద ల్యాండ్ టు వాట్ ఇట్ వాస్ వెన్ స్టేటస్ కో ఆర్డర్స్ వర్ ఇష్యూ. అప్పుడు వర్క్ స్టార్ట్ అయినప్పుడు మొదట్లో తవ్వేటప్పుడు ఆటోమేటిక్ వాటర్ వచ్చినాయి అన్నారు కదా. తప్పండి అది. నేను అక్కడ 2003లో ఏం చేసినానంటే నా పక్క ల్యాండ్ వాళ్ళు లెవెల్ చేసుకున్నారు. నాకు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినాక ఏం చేసినానంటే నేను డెవలప్ చేసేసి రోడ్, ఎందుకంటే అగ్రికల్చర్ ఉన్నప్పుడు నేషనల్ రోడ్ కంటే కిందికే ఉంటుంది, నీళ్ళు నాగమకుంట నుండి వచ్చేటి. సో నాకు ఎప్పుడు డెవలప్ చేస్తున్నా నా రెసిడెన్షియల్ కోసం నేను డెవలప్ చేస్తాను, నేషనల్ రోడ్ నుండి పైకి తీసుకుంటాను. రోడ్ నుండి పైకి 3 ఫీట్ నేను నింపేసి లెవెల్ చేసిన. లెవెల్ చేస్తే పక్కకి ఏంటంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మున్సిపల్ మాకు ఎందుకంటే పక్క సరౌండింగ్స్ ఉన్నాయి కదా, మేము వాళ్ళకి పర్మనెంట్ డ్రైన్ అవుట్ ఇచ్చేంత వరకు కొద్దిగా మీరు సహకరిస్తే ఇంకపోటి డ్రైన్ అవుట్ ఇస్తే నీళ్ళు అటు క్రాస్ అయ్యి అవతల వాళ్ళు కలవట్ వేసుకున్నారు. అంటే వాళ్ళకి సహకరించడానికి నేను ఒక డ్రైన్ కట్టినా. సో 30 ఏళ్ళు ఆ డ్రైన్ నీళ్ళు పోయేటి. హైడ్రా వచ్చినాక ఏం చేసింది, ఆ డ్రైన్లు దొబ్బేసి ఆ నీళ్ళని లోపల తీసుకొచ్చింది. ప్లస్ ఇక్కడ అండర్లైన్ పైపులు పోతా ఉండే, పైపులు తీసేసి నీళ్ళు నింపి. ఇదే ఫొటోస్ ఆల్రెడీ కోర్టులో పెట్టినాం. కోర్టు మన కంటెంప్ట్ కేసులో కూడా అది స్పెసిఫికల్ చెప్పి చేసింది. ఆ నీళ్ళు తీసుకొచ్చి చూపించినాడు. సరే నీళ్ళు ఉన్నాయంటూ నేచురల్ వాటర్ పడడం, నేచురల్ 3 బోర్లు ఎట్లేస్తాడండి? బోర్లు వేయాల్సిన అవసరం ఏంటండి? కోర్టు నుండి ఏమో ఎందుకంటే పక్కింటి ఇండిపెండెంట్ కావద్దన్నాడు. మేము కూడా సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే పక్కింటి ఇండిపెండెంట్ వాళ్ళ యాక్షన్ తీసుకుంటే ఓఆర్బీ టు స్టాప్ అనేది మేము కోర్టు అదే అబ్జర్వేషన్ ఇచ్చి మై ఇంట్రెస్ట్ షుడ్ నాట్ బి దిస్ సబ్జెక్ట్ మ్యాటర్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి డిస్టర్బ్ అని ఇస్తే అది పెట్టి దీంట్లో మొత్తం ఉంటాయి. నేను అగ్రీ చేసినాను కూడా ప్రెస్ ముందు, నేను తర్వాత ఇవన్నీ చేసినాను. మీకు ఎవరు ఇచ్చినారండి అధికారాన్ని ప్రైవేట్ ల్యాండ్? మీకు సైట్ ల్యాండ్ ప్రకారం ఉంటే యూ షుడ్ నోటీసెస్ టు చేంజ్ ద స్టేట్ ద్వారా చేసేలా. దేర్ ఇస్ ఎ డ్యూ ప్రాసెస్ ఆఫ్ వేరింగ్ యూ. మేము డెఫినెట్లీ అపోజ్ చేసే వాళ్ళము. బికాజ్ ఓన్లీ జ్యుడిషియరీ క్యాన్ అఫిక్స్ దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్. He is not judiciary. He cannot define a title. Only he can collect a revenue. That's it. Revenue department, state government. అదే అధికారులు వచ్చి అప్పుడు డిక్లేర్ చేశారు కదా. వచ్చి వాళ్ళు తొవ్వేసుకుంటే వెళ్ళినారు, బుల్డోసింగ్ చేసినారు. దానికే అగేన్స్ట్ ఉన్నది. ప్లస్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ క్లియర్ ఉన్నది. ఎనీ డెమాలిషన్ ఎనీథింగ్ కన్సర్న్ పర్సన్ కు నోటీస్ ఇవ్వాలా.
నోటీస్ ఇచ్చినాక ఆయన పర్సనల్ హియరింగ్ ఇవ్వాలా, పర్సనల్ హియరింగ్ దాని వ్యాలిడ్ రీజన్స్ ఇస్తూ మళ్ళీ దాని కాజ్ ఆఫ్ యాక్షన్ ఇవ్వాలా. కాజ్ ఆఫ్ యాక్షన్ ఇచ్చి కూడా 15 days మినిమం యూ హావ్ టు వెయిట్ ఫర్ హిమ్ టు గో ఫర్ ఇన్ అపీల్ బిఫోర్ ద జ్యుడిషియరీ. ఇవేం జరగలేదు, ఇవేం జరగాలా? సీదా నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంకోటి దానికంటే ముందు ఆల్రెడీ రిప్రజెంటేషన్ 30 September రోజు నేను గవర్నమెంట్కి ఇచ్చినాను. ఏది క్లియర్ నోటిఫికేషన్, మా ల్యాండ్ కాదు ఏం లేకుండా దాంట్లో క్లియర్ రెసిడెన్సీస్ ఉన్నాయి, బుషెస్ ఉన్నాయని చెప్పి చుట్టూ బఫర్ జోన్ ఇచ్చినాడు. దాంట్లో కూడా వాటర్ పడిందని రాయలే, అది ఇచ్చిందని దానికి అపోజ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ రాశాను, హైదరాబాద్ రాశాను 30 September. దానికి రిపీటెడ్ ఇవ్వలేదే, దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదే. మన పర్సనల్ ఇయర్ని పిచ్చేది ఉండే కదా. నేను లెటర్ ఇచ్చినప్పుడు నేను హౌస్ అరెస్ట్ చేసి ఇచ్చినాక సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాస్ట్ ఇస్ పాస్ట్, సబ్ జుడిస్ ఉన్నది. సబ్ జుడిస్ ఉండగా నిన్న మీరు ప్రెస్ ముందుకు రావాల్సిన అవసరం మీకే. దట్ క్లియర్లీ షోస్ ఇస్ ట్రైయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ జ్యుడిషియరీ మైండ్స్. అది ఉంది నా దగ్గర, ఇవాళ పేపర్ లాల్ వచ్చింది, TV9 కటింగ్ ఉంది, TV5 కటింగ్ ఉంది నా దగ్గర. ఆయన బతుకమ్మ కుంట పైన తప్పు చెప్పిన సుధాకర్ రెడ్డి, ఆయనకు అసలు టైటిల్ డిక్లరేషన్ టైటిల్ నేను ఎందుకు ఇస్తానండి? నా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ లో ఆల్రెడీ మై టైటిల్ ప్రాసెస్ ఉంది, నా పొజిషన్ సెటిల్ పొజిషన్ ఉంది కనుక ఐ కెనాట్ బి డిస్పోజెస్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దానికి ఇంజెక్షన్ చేసిన నా టైటిల్ అనేది సెపరేట్ ప్యారల్ ఆల్రెడీ జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంది. ఆయన చెప్పడం డి నాట్ ఫైల్ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అంటాడు. నాకు హైకోర్టు డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అని చెప్పలేదు, చెప్పిండని మళ్ళీ అబద్ధాలు చెప్పాను. ఎవ్రీథింగ్ ఇస్ కంటెస్టెడ్. నేను 54 డాక్యుమెంట్స్ మార్క్ చేసిన, దాంట్లో గెజెట్ పబ్లికేషన్ ఉంది. వాళ్ళే 76లో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చినారు. ఈ ల్యాండ్ మొత్తం డ్రై ల్యాండ్, వేకెంట్ ల్యాండ్ అని గెజెట్ పబ్లికేషన్ ఇచ్చినారు. రెండోది సేత్వారి డ్రై ల్యాండ్, TSLR లేటెస్ట్ 2025 అది చేసి డ్రై అండ్ వేకెంట్ ల్యాండ్. ఇవి ఉన్నాక ఇవాళ వచ్చి ఇది పెట్టినాడు. మళ్ళీ ఇది పెట్టి 2013 దానికి మ్యాప్ పెట్టాడు. 2013లో నేను మొత్తం డెవలప్మెంట్, నా కార్ పార్కింగ్ ఉండే, ఆ ఫొటోస్ కూడా పెట్టినాను. అంటే ఎంత ఫాల్స్ స్టేట్మెంట్ అని ఇచ్చేది, మొత్తం అబద్ధం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దోస్ ఆర్ కంటెస్టెడ్ ఇష్యూస్. కోర్టులో ఉన్నది, కోర్టులో ఉండగా మీడియా ముందుకు వచ్చేది చెప్తే అది కరెక్ట్, తనది కరెక్ట్ అని. బీయింగ్ ఏ పబ్లిక్ సర్వెంట్, బీయింగ్ ఏ ఆల్ ఇండియా సర్వీసెస్ బ్యూరోక్రాట్ ఈజ్ నాట్ రూల్స్ ప్రకారం చెప్పనే కూడదు. అది క్లియర్గా సైట్ చేసినాను. I demand concerned officials to take immediate action on Ranganath and remove him from the show post and give him strict punishment, because నేను ఒక్కడే కాదు, ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారు. నాకు రోజు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, అన్న నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, మేము కూడా ఇదే సఫర్ అవుతున్నాం. స్టేటస్ కో ఉన్నా కానీ ఆ హైడ్రా వచ్చేసి దాన్ని అధ్వానంగా చేస్తున్నారు. ఇన్ని ఉన్నా గ్రీవియన్స్ ఉన్నా కానీ ప్రెస్ ముందుకు ఎందుకు రాసుకుంటూ మాకు ఇప్పటికి అర్థం. కోర్టు ముందు ఉందా లేదా? కోర్టు ముందు ఉండగా ఈయన వచ్చేసి ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఎట్లా చెప్తాడు? బీయింగ్ ఏ బ్యూరోక్రాట్, ఆమ్ పబ్లిక్ నాలాంటి అన్నాడి చెప్పిందంటే ఓకే ఫైన్, అరే వానికి ఏం తెలియదు, పిచ్చోడు ఏదో వస్తుంటాడు. నువ్వు ఆల్ ఇండియా సర్వీస్ లో హౌ డిడ్ యూ బికమ్ ఎన్ IPS ఆఫీసర్? నీ బైబుల్, యువర్ రూల్ బుక్ ఈజ్ యువర్ బైబుల్. 1968 రూల్ బుక్ ఏది ఉందో వాళ్ళు, ఇట్స్ ఎ బైబుల్. దాంట్లో క్లియర్లీ పేపర్ Section 8 and Section 17 prohibits him to go before the press, especially those are concerned with sub judice. అది మొత్తం టోటల్ సర్వే 9 ఎకరాల 13 గుంటలు కరెక్ట్. దాంట్లో 1 ఎకర్ 34 గుంటలు గవర్నమెంట్ హౌసింగ్ సొసైటీ కోసం ల్యాండ్ అక్వైర్ చేసింది. అగర్ ఈ వాటర్ బాడీ హౌసింగ్ కోసం EWS స్కీమ్ కింద, హడ్కో స్కీమ్ కింద 76లో ఎకర్ 34 గుంటలు గవర్నమెంట్ అక్వైర్ చేసింది. అక్విజిషన్ లో ఉన్నది, పార్ట్ ఆఫ్ దట్ 25 acres which it has acquired. నాది అక్వైర్ కావాలా? నీకు అక్కడ ఆయన మాట కరెక్ట్ ఉంటే అది మీ గెజెట్ నోటిఫికేషన్ రెసిడెన్షియల్ అని ఇస్తాడు. ల్యాండ్ కన్స్ట్రక్షన్ కోసం ఎందుకు అక్వైర్ చేస్తుంది గవర్నమెంట్? దీస్ ఆర్ ఆల్ కంటెస్టెడ్, దీస్ ఆర్ ఆల్ సబ్సిడీస్ ఉన్నది. ఆయన ఏమి ఆల్రెడీ కోర్టులో ఉన్నాక ఆయన ఆల్రెడీ కంటెంప్ట్ అని డిఫైన్ చేసి ఆయన నోటితోటి నేను అన్నాడు కదా, అవును కంటెంప్ట్ చేస్తే నేను కంటెంప్ట్ చేసిన అని కోర్టు అన్నది. అన్నాక మీరు ప్రెస్ ముందుకు ఎట్లా వస్తారు? కోర్టు ముందు ఇష్యూస్ అని ఉన్నాక ప్రెస్ ముందుకు వచ్చేసి ఆయన తప్పు చెప్తున్నాను. హూ ఇస్ ఇట్ టు టెల్ వెదర్ ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్? నేను అనొచ్చా? నేను అనట్లే, తప్ప నేను అనట్లే, ఎందుకంటే కోర్టులో ఉంది కనుక. నేను ఫ్యాక్ట్స్ ఇదని చెప్తున్నా. ఆ ఫ్యాక్ట్స్ అనేది ఇది, అది తప్ప ఒప్ప అనేది లెట్ కోర్ట్ డిసైడ్. నన్ను డిఫేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.